91వ అధ్యాయము 14వ వచనం చూసుకుందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచెను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయ్యుందును. అతన్ని విడిపించి అతనిని గొప్ప చేసేదను. ఇక్కడ when God knows that we love him, what a blessed life that is. దేవునిని మనము ప్రేమించుచున్నాము అని దేవుడు ఎరిగినప్పుడు అది ఎంతో క్షేమమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితం. పేతురుని దేవుడు అడిగినాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. మరలా అడిగినాడు. అలా 3 సార్లు దేవుడు మరలా పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, అవును ప్రభువా, నీవే ఎరుగుదు నేను నిన్ను ప్రేమించుచున్నానని అని అంటాడు. కేవలము ఆయన్ను మనం ప్రేమిస్తున్నాము అని మాట్లాడడం కాదు, దేవుడు కన్సిడర్ చేయడం, యాక్సెప్ట్ చేయడం. పైకి చూస్తే పేతురు జీవితము పేతురు దేవుణ్ణి అంత ప్రేమించినట్లు కనపడదు. ఎందుకు? ఆయన ఎరుగను అని ఎన్నిసార్లు? 3 సార్లు బొంకాడు. తర్వాత ఏమి చేశాడు? శిష్యులతో మిగిలిన వాళ్ళందరితో మీరేమన్నా కానీ నేను చేపలు పట్టడానికి మరలా వెళ్తాను అని వెళ్ళిపోయినాడు. అయితే ఇదంతా చూసినప్పుడు పేతురు దేవుణ్ణి ఎరగననడము, పాహటముగా ఆయన మరలా చేపలు పట్టడానికి వెళ్ళడము, ఇవన్నీ దేవునిని ఒకవేళ పేతురు ప్రేమించడంలో లోపించినాడు అన్నట్లు బయటికి కనబడుతున్నది. కానీ పేతురు ఇక్కడ ఒక మాట ఏమంటాడంటే, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు. నీవే ఎరుగుదువు. 2 రకాల మనుష్యులు ఉంటారు. దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అన్నట్లు బయటికి కనపరుచుకునేటటువంటి భక్తి. వాళ్ళ ప్రార్థన చూసినా, వాళ్ళ యొక్క పనులు చూచినా, వారి మాటలు చూచినా, వారి యొక్క చెప్పుకునే విషయాలు చూచినా, మేము దేవుణ్ణి అసలు ఎంత ప్రేమిస్తున్నామో, దేవుని కోసం ఎంత కష్టపడుతున్నామో, దేవుని కోసం ఎంత త్యాగము చేశామో అన్నట్లు బయటికి కనబరుచుకున్నట్లుంటుంది. ఎంత కష్టపడుతున్నామో అని బయటికి మాట్లాడుతున్నంతగా నిజంగా కష్టపడరు. ఎంతగా సమర్పించుకున్నామో దేవునికి అని బయట చెప్పినంతగా లోపల నిజంగా సమర్పించుకోరు. ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామో అని బయట మాట్లాడుతున్నంతగా, బయటికి చూపించుకుంటున్నంతగా నిజంగా దేవుణ్ణి అంతగా ప్రేమించరు. కానీ బయటికి ఎంత ప్రేమిస్తున్నారో, ఎంత కష్టపడుతున్నారో, ఎంతగా దేవుని కొరకు నిలబడినారో, ఎంతగా దేవుని కొరకు సమర్పించుకున్నారో అన్నట్లు కనపరుచుకొనుట, దేవునిని ప్రేమించుచు ఉన్నట్లు కనపరుచుకొనుట. మరొకటి, పై కార్యాలు చూస్తుంటే దేవుని ప్రేమించట్లేదన్నట్లుంది, దేవునిపై ప్రేమ తగ్గిపోయినట్లున్నది. కానీ నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు ప్రభువా. ఇద్దరి మధ్య ప్రేమ ఆ ఇద్దరికీ తెలుస్తుంది. మిగిలిన వాళ్ళకి పెద్దగా అంతగా అర్థం కాకపోవచ్చు.
ఒక భార్యాభర్తలను చూసినట్లయితే పైకి అబ్బా ఎంత అన్యోన్యమైన దాంపత్యము, చక్కగా ఎక్కడికి వెళ్ళినా కలిసిపోతారు, కలిసి వస్తారు, చక్కగా చట్టాపట్టాలు వేసుకుంటూ సిటీ అంతా తిరుగుతారు. ఆహా, ఏమి ఎంజాయ్ చేస్తున్నారులే, భలే ఉంది, వీళ్ళు ఎంత బాగుంది ఈ కుటుంబం అన్నట్లు అనిపిస్తుంది. 4 గదుల్లోనికి వెళితే మామూలు పోరాటము, పోట్లాట పరిస్థితులు వేరేలాగా ఉంటాయి. వారు ఒకరిని ఒకరు ఎంతగా ప్రేమించుకుంటున్నారో, ఎంత అన్యోన్యంగా ఉన్నారో అని లోకానికి కనపరుచుకున్నది వేరు, నిజంగా వాళ్ళ మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో వారు తెలుసుకున్నది వేరు. కాబట్టి వారు ఫలానా వ్యక్తి తమ భార్యని ఎంత ప్రేమిస్తున్నాడు అని, ఫలానా వ్యక్తి తన భర్తని ఎంత ప్రేమిస్తున్నారు అని పక్కన వాళ్ళు చెప్పడం కాదు, వాళ్ళకి వాళ్ళు చెప్పేది సరి అయినటువంటిది. అలాగా దేవునిపై ప్రేమ, ఎనీ లవ్ రిలేషన్షిప్, ఆ రియాలిటీ అదుటి వ్యక్తికి నిశ్చయముగా తెలుసు. కాబట్టి పైకి చూసిన దాన్ని బట్టి కాదయ్యా, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీవే ఎరుగుదువు, నీవే ఎరుగుదువు. వాట్ ఈజ్ యువర్ లైన్? మనుషుల ముందు దేవునిని ప్రేమిస్తున్నట్లు, దేవుని కొరకు బ్రతుకుతున్నట్లు, దేవుని కొరకు ఎంతో త్యాగము చేసినట్లు కనపరుచుకొనడానికి ప్రయత్నము చేయుచున్నటువంటి భక్తి జీవితమా, లేదా నిజముగా దేవుడు గ్రహించి, గుర్తించి, అనుభవించి దేవుని యొద్ద నుండి రుజువును, అనుభవం పొందగలిగిన ప్రేమ భక్తి జీవితమా? కాబట్టి పైకి ప్రేమించుచున్నట్లు, సమర్పించుకున్నట్లు, దేవుని కొరకు జీవించుచున్నట్లు, ఎంతో భక్తిపరులమన్నట్లు, ఎంతో ప్రార్థనాపరులమన్నట్లు కనపరుచుకున్నంత మాత్రాన వారి జీవితములలో కార్యములు జరగవు. నిజముగా దేవుడు నిన్ను ప్రేమించినప్పుడు జరిగేది ఏంటంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, పేతురు మాట అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు. ఇక్కడ దేవుడు అంటున్నాడు 91వ కీర్తనలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరచదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి గొప్ప చేసేదను. ఎంత మంచి మాట అంటున్నాడు. దీని అంతటికి మూలం ఎక్కడుంది? అతడు నన్ను ప్రేమించుచున్నాడు, నా నామమును ఎరిగినవాడు. నిజముగా ప్రేమిస్తే వచ్చే ఫలాలు వేరు, ప్రేమించినట్లు చూపించుకుంటే వచ్చే ఫలాలు వేరు. మనము నిజముగా ప్రేమించుచున్నామా? ప్రేమించుచున్నట్లు కనపరుచుకొనుచున్నామా? దేని కొరకు ప్రయాసపడవలెను? ప్రేమించుచున్నట్లు చూపించుకున్నట్టుకు ప్రయాసపడవద్దు. నీ ప్రేమను దేవుడు అంగీకరించగలుగునట్లు ప్రయాసపడు. నీ ప్రేమను దేవుడు యాక్సెప్ట్ చేయగలిగినట్లు ప్రయాసపడు. నీ ప్రేమను దేవుడు స్వీకరించగలిగినట్లు ప్రయాసపడు. నీ ప్రేమను దేవుడు రికగ్నైజ్ చేయగలిగినట్లు ప్రయాసపడు. అలా ప్రయాసపడినట్లయితే నిశ్చయముగా నీవు తప్పించబడెదవు, నిశ్చయముగా నీవు ఘనపరచబడెదవు, నిశ్చయముగా నీ ప్రార్థన అంగీకరింపబడును, నిశ్చయముగా నీ శ్రమలలో దేవుడు నీతో ఉండి నిన్ను తప్పిస్తాడు,
నిన్ను విడిపిస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు. అది షూర్. కాబట్టి డోంట్ ట్రై టు షో దట్ యు ఆర్ రిలీజియస్. డోంట్ ట్రై టు షో దట్ యు లవ్ హిమ్. డోంట్ ట్రై టు షో దట్ యు ఆర్ సాక్రిఫైసింగ్ సో మచ్ ఫర్ గాడ్. బట్ ట్రై టు యాక్సెప్టెడ్ బై గాడ్. నీ ప్రేమ, నీ త్యాగము, నీ జీవితము, నీ ప్రార్థన, నీ భక్తి దేవుని చేత అంగీకరింపబడగలుగునట్లు ప్రయాసపడుము. అంతే. శ్రమల నుండి తప్పించుకోవడానికి కాదు ప్రయాసపడవలసినది, గొప్పవారం అవడానికి కాదు ప్రయాసపడవలసినది, ప్రార్థనలు గొప్ప గొప్ప కార్యాలు చూచుటకు కాదు ప్రయాసపడవలసినది, దేవుడి చేత నీ ప్రేమ అంగీకరింపబడినట్లు, నీ జీవితం అంగీకరింపబడినట్లు, నీ భక్తి అంగీకరింపబడినట్లు నీవు ప్రయాసపడినట్లయితే, ఒక్కసారి నీవు దేవుని చేత అంగీకరింపబడితే, ఒక్కసారి దేవుని యొక్క చేత నీ యొక్క ప్రేమ అంగీకరింపబడితే, ఒక్కసారి నీ యొక్క భక్తి దేవుని చేత అంగీకరింపబడితే, ఆయన అంటాడు, అతను నన్ను ప్రేమిస్తున్నాడు, నేను ఆయన తప్పించకుండా ఉండలేను. అతను నన్ను ఎరిగినవాడు, నేను అతన్ని ఘనపరచకుండా ఉండలేను. అతను నన్ను ప్రేమించినాడు కాబట్టి అతని ప్రార్థనకి నేను జవాబు ఇవ్వకుండా ఉండను. శ్రమల్లో అతని ఒంటరిగా విడిచిపెట్టను. అతనికి నేను నిశ్చయముగా తోడుంటా, నిశ్చయముగా బలపరుస్తా, నిశ్చయముగా గొప్ప చేస్తా అని ఆయన అంటున్నాడు. ఏ కోవలో మనమున్నాం? చూపించుకోవడానికి ప్రయాసపడతామా? ఏ కార్యాలు జరగవు. కానీ దేవుని చేత అంగీకరింపబడుటకు ప్రయాసపడు. దేవుడు నీ పట్ల తన కార్యాలు చేయడానికి ఏమాత్రము వెనుకాడడు. ప్రార్థన చేసుకుందాం. చేయండి, ప్రార్థన చేయండి.